ఒక గొడవ అయిన తర్వాత అరవకుండా, తిట్టకుండా, కోపం చూపించకుండా హర్ట్ అయ్యాను అని చెప్పడానికి ఈ వాట్సాప్ డీపీ రిమూవ్ చేసే వాళ్ళు ఉంటారు చూడు. ఐ ఫీల్ దే ఆర్ సో క్యూట్. వాళ్ళు డైరెక్ట్లీ కోపం చెప్పలేరు, డైరెక్ట్లీ నేను అప్సెట్ అయ్యానని చెప్పలేరు. జస్ట్ వాట్సాప్ డీపీ రిమూవ్ చేసుకుంటారు అంతే. అండ్ అది కూడా మనమే చూసి అర్థం చేసుకొని డీకోడ్ చేసి బతిమాలి సెట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు డీపీ పెట్టుకునేలా చేయాలి. అది మన జెండా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ సో క్యూట్. ఇట్స్ రియల్లీ క్యూట్. ఓయ్, నువ్వు జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఓన్ చేసేసుకో. అవును, నేను తప్పు చేశాను అని ఒప్పేసుకో. ఇంకొకళ్ళకి అది నీకు అగేన్స్ట్గా వాడే అవకాశం ఇవ్వద్దు. నిన్ను గిల్టీ అని ప్రూఫ్ చేసే అవకాశం ఇవ్వద్దు. అది వాడి నిన్ను తక్కువగా చూపించే అవకాశం ఇవ్వద్దు. అర్థమవుతుందో నేను చెప్పేది? అవును, నేను తప్పు చేశాను, నేను నేర్చుకున్నాను, ఇంకొకసారి అలా జరగదు. అయిపోయింది, ఫినిష్. ఇంకేం మాట్లాడతారు ఎవరైనా? నువ్వు ఎన్ని రోజులైతే నువ్వు చేసిన చిన్న పొరపాటు నుంచి దూరం పారిపోతావో ఆ చిన్న పొరపాటు అంత పెద్దగా మారడం స్టార్ట్ అవుతుంది. అందరూ అది వాడటం స్టార్ట్ చేస్తారు. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, ఓన్ దెమ్ అప్. చాలా బరువు తగ్గిపోతుంది మనసు నుంచి. ట్రస్ట్ మీ ఆన్ దట్. నీకు ఏదైనా రీల్ నచ్చితే వెంటనే షేర్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఎవరో ఒకరికి పంపించేస్తావు కదా. యునో వాట్, షేర్ ఆప్షన్ మీద ప్రెస్ చేశాక నీ పేరు నువ్వు ఎత్తుకుని నీ చాట్ కి నువ్వు పంపించుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో చాలా హై మూమెంట్స్ అండ్ చాలా లో మూమెంట్స్ వస్తాయి. వెంటనే అందరికి పంచుకొని వాళ్ళు కూడా నీ సిచ్యువేషన్ కి రిలేట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి అని కోరుకోకూడదు. హై మూమెంట్ వచ్చినా లో మూమెంట్ వచ్చినా కాసేపు నీ లైఫ్లో ఆ ఎమోషన్ నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నీ కన్నీళ్లు నువ్వు తుడుచుకోగలగాలి. కాసేపు ఆనందంగా నీ మటుకు నువ్వు ఉండాలి. ప్రతిసారి ఓదార్పు కోరుకోకూడదు, ప్రతిసారి సానుభూతి కోరుకోకూడదు, ప్రతిసారి మిగతా వాళ్ళు నీ కోసం చప్పట్లు కొట్టాలి అని కోరుకోకూడదు. షేర్ యువర్ మూమెంట్స్ ఫస్ట్ విత్ యువర్ సెల్ఫ్, తర్వాత ఇంకెవరైనా. నాకు డౌట్ వచ్చింది, నువ్వే క్లియర్ చేయాలి, ఓకే? మంకీస్ అసలు ట్రీస్ మీద ఎందుకు ఉంటాయి? సర్లే, నీ పర్సనల్ మ్యాటర్ నాకు. ఆకాశంలో ఇప్పుడు వెలుగుతున్న కొన్ని నక్షత్రాలు యాక్చువల్లీ ఆకాశంలో లేవు. అవి ఎప్పుడో చచ్చిపోయాయి. వాటి వెలుతురు మన వరకు రావటానికి అంత సమయం పట్టింది. కొన్ని రిలేషన్షిప్స్ కూడా అంతే. అవి చచ్చిపోయిన ఎన్నో ఏళ్ళ తర్వాత, నెలల తర్వాత వాటి వెలుగు మనకి చేరుతుంది.